శ్రీమాత్రే నమః. సభాయ నమః. ఇప్పుడు మనం వాస్తు క్లాస్లో నెక్స్ట్ భాగానికి చూద్దాం. ఇప్పుడు ఇది ఒక చిన్న టాపిక్. ఇదే చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఇక్కడ తూర్పు అంటే తూర్పు సింహద్వారం, పడమట్లో ఇల్లు. ఈ భాష ఒకసారి మీరు చాలా జాగ్రత్తగా వినాలి. అంటే ఇప్పుడు తూర్పు సింహద్వారం ఇల్లు, తూర్పు ఇల్లు అనకూడదు. తూర్పు సింహద్వారం ఇల్లు అంటే అది పడమటలో ఇల్లు అవుతుంది. అంటే చూడండి, ఇప్పుడు ఒక స్థలంలో తూర్పు రోడ్డుగా ఉంటే దీన్ని మామూలుగా తూర్పు సింహద్వారం అంటారంటే సింహద్వారం తూర్పును చూస్తోందని అర్థం. సింహద్వారం తూర్పును చూస్తోంది. అయితే ఇల్లు ఎటుంది? పడమట వైపు ఉంది. అందుచేత స్థలంలో పడమట ఇల్లు అంటారు, తూర్పు సింహద్వారం అంటే పడమటలో ఇల్లు కట్టుకున్నట్టు తూర్పు సింహద్వారం ఇల్లు కింద ఇది మనం ఆలోచించాలి. అలాగే మిగిలిన కేసుల్లో కూడా ఇప్పుడు ఇది మీకు ఉత్తరం అనుకోండి. ఉత్తర సింహద్వారం, దక్షిణంలో ఇల్లు. అలా ఆ పేరు అలా మీరు అలవాటు చేసుకుంటే ఇప్పుడు దీనికి కంటిన్యూషను ఎలా ఉంటుందో ఇప్పుడు ఒక్కొక్క పేరు గల వాళ్ళకి ఒక్కొక్క సింహద్వారం మనం ఎలా కన్ఫర్మ్ చేయాలో చూద్దాం. ఇప్పుడు ఆ నుంచి అమ్మహ వర్గు, అది ఆ వర్గు అనుకుంటున్నారు. అది తూర్పులోకి వస్తుంది. అంటే ఆ ఈ ఉ అరువరు అలా అలువలు అలా ఇవన్నీ కూడా పేర్లు. అంటే ఋషి అంటే ఆంజనేయులు, అరుణ, ఇందిర, ఈశ్వరుడు, ఇలా మనకి పేరే చాలా ఇంపార్టెంట్ వాస్తులు. అందుకని ఏ పేరు ఎక్కడికి వచ్చిందో కరెక్ట్గా మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఆ పేరు గల వాళ్ళు తూర్పు వర్గులోకి వస్తారు. ఈ తూర్పు వర్గు అంటే ఇది గరుడ వర్గులోకి వస్తుంది. ఆ తూర్పు అది ధ్వజాయం, ఆయంలో ధ్వజాయం వస్తుంది. ఈ పేర్లు ప్రాక్టికల్గా కొన్నిటికి కొందరు అక్కర్లేకపోయినా సబ్జెక్ట్ పరంగా డెప్త్కి తెలియాలి ఇవన్నీ. సో ధ్వజాయం అంటారు. గర్భవంతుడు ఈ తూర్పుది, ఇక్కడ అధిపతి. ఇవి ముందు వినండి, అవి ఎలా వస్తే చూద్దాం. అలాగే ఆగ్నేయం కాఖగాఘాయిన, కామేశ్వరుడు, కర విభూషణులు, కరదూషణుల నుండి వాడి పేరు వస్తారు. అట్లా ఇక్కడ గాంధీ, ఘన, అలా జ్ఞానేశ్వర్, అలా ఇవన్నీ చూసుకోవాలి. ఇది ఆగ్నేయ దిక్కులోకి వస్తుంది. ఇది ధూమాయం అంటారు. దానికి పొంతరంలోకి పిల్లి, అక్కడికి మనకి ఆగ్నేయంలోకి అది అవుతుంది. అలాగే దక్షిణంలో సింహం ఒకటి అంటారు, సింహాయం, సింహం దానికి ఒక ప్రతిరూపం. చాఛాజాఝ, చాముండి, చెంగళరావు, జానకి, జయ, ఝాన్సీ, ఇవన్నీ మనకి ఈ పేరు గలవాళ్ళు వస్తాయి. కనుక పేరు మనకి చాలా ఇక్కడ ఇంపార్టెంట్ అన్నమాట. ఇది దక్షిణ వర్గులోకి వస్తాం. అలాగే శ్యానాయం అంటారు దీన్ని, అంటే సునకొంది. నైరుతిలో టాఠా డాఢాన్న, దామోదర వేరు ఇక్కడ వస్తాయి. ఇక్కడ మాత్రం డా, టా, ఠా, టెండూల్కర్ ఢా, ఇవన్నీ ఇక్కడ నైరుతిలోకి వస్తాయి. అలాగే ఇక్కడ పడమరకి సర్పం, తాథాదాధానా వరకు దామోదర్, ధన, నాగేశ్వర్, తారక, ఇలాంటివన్నీ వృషభాయనం అంటారు. ఇది పడమరలోకి వస్తుంది. ఇది సర్పవర్గులోకి వస్తుంది. సర్పం ఇది మీకు గుర్తుండాలి. అలాగే వాయువ్యంలోకి పాపాభామ, భాస్కర్, ప్రమీల,
పర్వ, ఇలా ఇవన్నీ ఇందులోకి వస్తాయి. ఇది ఖర. ఇందులో మామూలుగా చూస్తే ఎలుక కొంత ఇక్కడ. అలాగే ఇక్కడ చూడండి, యారాలావ, యజ్ఞేశ్వర్, రామ, లక్ష్మణ, వాసుకి, ఇవన్నీ పేర్లు కలవాలి. ఉత్తరం ఇది గజాయం అవుతుంది. గజాయం అవుతుంది, రూపం కూడా గజం ఇక్కడ ఈ వర్గం. నెక్స్ట్ ఈశాన్యం శేష, సాహ, శారద, షర్మిల, సహదేవుడు, హాన్, ఏదైనా అలా వస్తుంది. శశం అంటే ఇది కాకాయనం అవుతుంది. శశం అంటే కుందేలు. ఇవి ఆ దిక్కులకి ఆ అయాలంటారు, ఆ రూపాలు అవి. ఇవి ఇలా ఎందుకు వచ్చాయో అంటే ఎందుకు మీకు ఉపయోగపడతాయో ఇప్పుడు ఈ క్లాసులో చూద్దాం. ఇప్పుడు ఇందులో మనం తూర్పు వర్గ వాళ్ళని చూద్దాం. ఫస్ట్ ఆ ఆంజనేయుడు లేకపోతే అమల ఎవరు వస్తారు. ఇప్పుడు వీళ్ళు ఏ సింహద్వారం ఇల్లు కట్టుకోవాలి, అక్కడి నుంచి ఫస్ట్ క్వశ్చన్ మాకు. ఇప్పుడు అమల, ఏదో అరుణ, ఇది ఈ పేరు గల వాళ్ళకి, ఆ వర్గ వాళ్ళకి ఏ సింహద్వారం ఇల్లు కట్టుకోవాలంటే ఎవరికైనా ఒకటే రూలు. ఫస్ట్ ఒకటిలో కట్టుకోవచ్చు ఇల్లు, అంటే స్వవర్గం. అంటే స్వ అంటారు. స్వ అంటే ఇప్పుడు ఇక్కడ మనకి ప్రజెంట్లో తూర్పులో అన్నాం. తూర్పులో ఇల్లు కట్టుకోవచ్చు. తూర్పులో కట్టుకోవచ్చు అంటే పడమర సింహద్వారం అవుతుంది. అది ఇక్కడ మీకు అర్థం అవ్వాలి. తూర్పులో కట్టుకోవటం అంటే పడమర సింహద్వారంలో కట్టుకోవచ్చు. అలాగే మూడో ప్లేస్లో కట్టుకోవచ్చు. అంటే ఇక్కడ తూర్పు కదా, 2, ఇది 3లో కట్టుకోవచ్చు. అంటే దక్షిణంలో కట్టుకోవచ్చు. దక్షిణంలో అంటే ఉత్తర ఫేస్. ఇది 1, 2, 3, 4, 5 ప్లేసు, 6, 7, 8 ఉన్నవి 8 ప్లేసులు. ఇప్పుడు వీళ్ళు ఒకటిలో స్వవర్గులో కట్టుకోవచ్చు ఇల్లు, అంటే తూర్పులో కట్టుకోవచ్చు, అంటే పడమర సింహద్వారం. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే 3 దక్షిణంలో కట్టుకోవచ్చు, అంటే ఉత్తర సింహద్వారం. తర్వాత 7లో కట్టుకోవచ్చు. 1, 2, 3, 4, 5, 6, 7 అంటే ఉత్తరంలో ఇల్లు కట్టుకోవచ్చు, అంటే దక్షిణ సింహద్వారం. సో వీళ్ళకి తూర్పు అంటే పడమర సింహద్వారం, ఉత్తర సింహద్వారం, దక్షిణ సింహద్వారం, ఈ 3 కూడా చాలా మంచివి. ఒకదాని నుంచి ఒకటి మంచి. ఇది అలాగే నెక్స్ట్ పాసిబిలిటీ 2లో కట్టుకోవచ్చు ఇల్లు. 2లో అంటే తూర్పు తర్వాత ఆగ్నేయంలో కట్టుకోవచ్చు ఇల్లు. ఆగ్నేయంలో కట్టుకోవచ్చు అంటే వాయువ్యం ఫేస్. వాయువ్యం ఫేస్ అంటే మరి వాయువ్యం ఫేస్ ఎలా ఉంటుందండి? ఆ విదిక్కుల సంగతి మనం చూద్దాం నెక్స్ట్ క్లాసులో. ముందు అసలు డైరెక్ట్గా ఫేసు ఉన్నవేంటో చూస్తున్నాం. సో 1, 3, 7లో ఇల్లు కట్టుకోవచ్చు. అయితే మిగిలిన ప్లేసుల్లో ఇల్లు 1లో కట్టుకోవచ్చు, 2, 3 అయిపోయింది. 4లో అంటే ఈ తూర్పు వర్గ వాళ్ళు, ఈ ఆ నుంచి ఆ మహావర్గ వాళ్ళు 1, 2, 3, 4లో ఇల్లు కట్టకూడదు. అంటే నైరుతిలో కట్టకూడదు, అంటే ఈశాన్య ఫేసు కట్టకూడదు. కడితే ఆరోగ్య ఇబ్బందులు అవన్నీ కూడా ఇక్కడికి వస్తాయి. అలాగే నెక్స్ట్ చూడండి, 5లో కట్టకూడదు. 5లో ఎందుకు కట్టకూడదో చూడండి. ఇక్కడ గరుత్మంతుడు, ఇక్కడ సర్పం, శత్రువు వరకు అవుతుంది. సో ఇక్కడ 5లో కట్టకూడదు. 6లోనూ కట్టకూడదు. 6లో కూడా శత్రు బాధలు, రోగ బాధలు, ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇక్కడ వస్తాయి. 7 బాగానే కట్టుకోవచ్చు అని చెప్పాం. 8లో అస్సలు కట్టకూడదు. అంటే ఆ పేరు గల వాళ్ళు, తూర్పులో కట్టవలసిన వాళ్ళు, అంటే పడమర ఫేస్ కట్టేవాళ్ళు
ఎట్టి పరిస్థితుల్లోనూ ఈశాన్యంలో ఇల్లు కట్టకూడదు. అంటే వాయువ్యం ఫేస్, నైరుతి ఫేస్లో ఇల్లు కట్టకూడదు. కడితే ఇక్కడ 8 కదా మొత్తానికి, ఇది ఇక్కడ మరణం అన్నమాట, మరణంలాగా అది అంత బ్యాడ్ జరుగుతుంది. అందుచేత మీకు పాసిబిలిటీస్ అన్నీ ఓన్లీ 3, 1, 3, 7 స్థానాల్లోనే ఇల్లు కట్టాలి. తప్పితే 2వ ప్లేస్లో ఇల్లు కట్టుకోవచ్చు. ఇలాగా మీరు ప్రతి ఫేస్ గల వాళ్ళకి మీకు ఎన్ని వస్తాయన్నమాట, 4 ప్లేసుల్లోనే ఇళ్ళు వస్తాయి. అన్ని సింహద్వారాలు అందరికీ నప్పవు, అన్ని ఫేసుల్లోనూ ఇల్లు కట్టకూడదు అనేది ఇక్కడ మీకు కన్ఫర్మ్ అవుతుంది. ఇప్పుడు ఇలాగే ఇంకొక చోట, అంటే ఇది దిక్కులు సరిగ్గా ఉంటే, ఇప్పుడు ఇక్కడ ఇదే దాంట్లో మీరు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. అంటే ఇప్పుడు ఇక్కడ తూర్పు అయింది కదా వీళ్ళకి, అంటే ఆ వర్గు వాళ్ళకి అయింది. నేను ఇప్పుడు కావర్గు వాళ్ళకి, ఈ శావర్గు వాళ్ళు, ఈ నైరుతి పావర్గు, అంటే ఇది పావర్గు, టావర్గు, ఇక్కడ పావర్గు వాళ్ళకి అది నెక్స్ట్ ఒక క్లాస్ తీసుకుందాం. అది ఎందుకంటే అవి మూలలు అవుతున్నాయి. ఇవి స్ట్రైట్గా, ఇవి దక్షిణం, ఇది పడమర, ఇది ఉత్తరం. అంటే ఇప్పుడు ఇక్కడ ఆ వర్గు వాళ్ళు, ఇక్కడ మనం చావర్గు వాళ్ళు, ఇక్కడ మనం తావర్గు వాళ్ళు, ఇదేమో యారా లావా. వీళ్ళ గురించి ఒక్కసారి చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చావర్గు వాళ్ళు, చాముండి, అలా చంగలు వాళ్ళు. ఇక్కడ వీళ్ళు 1లో కట్టుకోవచ్చు ఇల్లు. 1లో అంటే దక్షిణంలో ఇల్లు కట్టుకోవచ్చు, అంటే ఉత్తరం ఫేస్. చాలా జాగ్రత్తగా చూసుకోండి, ఇదే చాలా కొద్ది కన్ఫ్యూజన్. 1, 2, 3లో కట్టుకోవచ్చు, అంటే పడమట్లో కట్టుకోవచ్చు, అంటే తూర్పు ఫేస్. వీళ్ళకి తూర్పు ఫేస్ ఇల్లు కట్టుకోవచ్చు. 4, 5 కట్టకూడదు. 6, 7లో కట్టుకోవచ్చు, అంటే తూర్పులో కట్టవచ్చు, అంటే పడమట ఫేసు. అంటే ఇక్కడ వీళ్ళకి ఉత్తరంలో కట్టుకోవచ్చు, అంటే దక్షిణ ఫేసు, తూర్పు ఫేసు, పడమట ఫేసు. 3 ఫేసుల్లోనూ వీళ్ళు కట్టుకోవచ్చు ఇల్లు. అలాగే ఇప్పుడు వీళ్ళు చూడండి, ఈ తాథాదాన, తారక, దామోదర, నాగరాజు వీళ్ళందరూ కూడా ఈ పడమట్లో ఇల్లు కట్టేటప్పుడు 1లో కట్టుకోవచ్చు అంటున్నాం కదా. ఈ పేరు గల వాళ్ళు స్వవర్గం అవుతుంది. స్వ వాళ్ళలో వాళ్ళు ఇంట్లో కట్టుకోవచ్చు. వాళ్ళలో అంటే పడమట్లో ఇల్లు కట్టుకోవచ్చు, అంటే తూర్పు ఫేస్. ఈస్ట్ ఫేసు ఈ తావర్గు వాళ్ళకి చాలా బాగుంటుంది. 1, 2, 3లో కట్టుకోవచ్చు, అంటే ఉత్తరంలో కట్టుకోవచ్చు, అంటే దక్షిణ ఫేస్. సౌత్ ఫేస్ 4, 5లో కట్టుకోవచ్చు. 6, 7లో కట్టుకోవచ్చు, అంటే దక్షిణంలో కట్టుకోవచ్చు, అంటే నార్త్ ఫేస్. నార్త్ ఫేస్లో కట్టవచ్చు. సో వీళ్ళకి తాతాధాన వరకు వాళ్ళకి పడమట్లో కట్టుకోవచ్చు, అంటే ఈస్ట్ ఫేస్ కట్టుకోవచ్చు, నార్త్ ఫేస్ కట్టుకోవచ్చు, సౌత్ ఫేస్ కట్టుకోవచ్చు. ఇక్కడికి వాళ్ళ గురించి అయింది. ఇప్పుడు ఇక్కడ చూడండి, యారా లావా, రామచంద్ర, రాముడు, లక్ష్మి, వెంకటేశ్వరులు, ఏదైనా వివేక్, ఏదైనా సరే వీళ్ళు ఉత్తరంలో ఇల్లు కట్టుకోవచ్చు, అంటే దక్షిణం ఫేస్. సౌత్ ఫేస్ లో కట్టుకోవచ్చు. 1, 2, 3 తూర్పులో కట్టవచ్చు, అంటే పడమట ఫేస్. 5 కట్టుకోవచ్చు. 6, 7 పడమరలో కట్టవచ్చు, అంటే ఈస్ట్ ఫేస్. సో ఈస్ట్ ఫేస్ కట్టవచ్చు, వెస్ట్ ఫేస్ కట్టవచ్చు, సౌత్ ఫేస్ కట్టుకోవచ్చు.
ఇది ఈ విధంగా మనం ఫేసుల్ని ఇలా కన్ఫర్మ్ చేసుకుని అప్పుడు వాళ్ళకి ఆ సైట్ ముందు తీసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే సైట్ సెలక్షన్తోనే అసలు మొత్తం వాళ్ళ యొక్క అదృష్టం అంతా కూడా అక్కడే ఆధారపడుతుంది. అందుకని మీరు సైట్ ఎలాంటి ఫేస్ వాళ్ళకి ఏం తీసుకోవాలి అంటే ఇప్పుడు మరి మూడు ఉన్నాయి. మూడులో కూడా ఏవి మంచివో మీకు ఇందాక మీకు రోడ్ల ప్రకారం ఫ్లాట్లు ఉన్న రిజల్ట్స్ అన్నీ మీకే చెప్పాం. అంటే తూర్పు రోడ్డు పురుష వర్గు, పడమట ఫేస్ అయితే కనుక స్త్రీ వర్క్ అవుతోంది, అలాగే దక్షిణ ఫేస్ రుణ వర్క్ అవుతోంది, ఉత్తరం ఫేస్ ఏమో క్యాష్ సంపదల వర్క్ అవుతోంది. ఈ వాయుమూలలు ఈశాన్యమూలలు అన్ని నైరుతులు అన్ని కూడా మీరు స్టడీ చేశాం. ఇందులో మరి మీకు ఆ ప్లాట్లోనే వాడి పేరు చెప్పడంలోనే కొంత మనకి ప్లస్ మైనస్ పాయింట్స్ అన్ని అక్కడే కనబడుతున్నాయి. నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఆ ఫేస్ గల వాళ్ళు ఏ ఫేసులో ఎలా ఇల్లు కట్టుకోవాలో అది కూడా మనకి చాలా క్లియర్గా ఈ పద్ధతి ప్రకారం తెలుస్తుంది. అందుకని ఇప్పుడు సరే ఇలా మనం ఈ ఫ్లాట్లు ఏ పేరు గల వాళ్ళకి ఎలా తీసుకోవాలి. అందుకనే ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే తల్లిదండ్రులు వాళ్ళ సైట్లు తీసుకుంటున్నప్పుడు మళ్ళీ పిల్లలు తీసుకుంటున్నప్పుడు అంటే తల్లిదండ్రుల పేరుతో ముందు తీసుకుంటారు, తర్వాత పొజిషన్లో పిల్లలు ఉండొచ్చు, వీళ్ళిద్దరు కాక వేరే పేరు గల వాళ్ళు వాళ్ళకి తెలిసిన వాళ్ళే వాళ్ళు ఉండొచ్చు. అందుచేత ఏం చేస్తారంటే మీరు ఏ పేరుకి అందుకని ఈ రెండు పాసిబిలిటీస్లో ఉన్న వాటిలో బెస్ట్ చూస్ చేసుకుంటే మీకు ఆ సైట్ వల్ల మీకు ఏ ప్రాబ్లమ్స్ రావు. తర్వాత విషయాలు అన్నీ చూద్దాం. జై శ్రీరామ్. సభాయ నమః.